హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ లడ్డు. అదేనండి, మినప సున్నుండలు మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. వాటినైతే నేను ఈరోజు రెండు రకాలుగా తయారు చేసి చూపించబోతున్నాను. ఇంకా పాతకాలం పద్ధతిలో విసుర్రాయితో అయితే పప్పుని విసిరైతే చేయబోతున్నాను. ఇప్పుడు వీటి తయారీ విధానం చూసేయండి. సున్నుండల్ని చేసుకోవడం కోసం నేను ఇక్కడ కేజీ మినుములను అయితే తీసుకున్నాను. ముందైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి అరకేజీ వరకు మినుములను అయితే వేసుకుంటున్నాను. మొత్తం ఒకేసారి వేసుకున్నట్లయితే కనుక ఇవి మనకు సరిగా వేగవు కాబట్టి ఇలా సగం సగం వేసుకుని అయితే వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఈ మినుములు అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగాయా లేవా అని ఎలా తెలుస్తాయంటే గనక మనకు వేయించుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. ఇవి వేగినట్లయితే గనక స్మెల్ అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. అలా తెలియకపోతే గనక కొన్ని తిని చూసినట్లయితే గనక అలా కూడా మనకు వేగాయా లేవా అనేది తెలుస్తుంది. ఇలా వేయించుకున్న వాటిని అయితే ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేయించుకొని అయితే గిన్నెలోకి వేసుకొని వాటిని అయితే చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక గ్లాస్ వరకు బియ్యం పోసుకొని ఇప్పుడు వీటిని అయితే వేయించుకోవాలి. ఈ బియ్యం అనేవి మనం వంట చేసుకునేవైనా తీసుకోవచ్చు, లేదంటే కనుక రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ బియ్యం అనేవి ఇలా లైట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసి మరొక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఆ బియ్యాన్ని కూడా చల్లార్చుకోవాలి. చూడండి, ఇక్కడ మినువులు అనేవి చల్లారిన తర్వాత నేను మీకు ముందే చెప్పాను కదా పాతకాలం పద్ధతిలో అయితే చేస్తున్నానని చెప్పేసి. ఇక్కడ నేను తీసుకున్న మినుములు కూడా పొట్టు మినుములు తీసుకున్నాను. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా. ఇప్పుడు వీటిని అయితే కొన్ని కొన్నిగా విసురాయిలో వేసుకుంటూ అయితే విసురుకుంటున్నాను. చక్కగా ఆ కాలంలో అయితే మన అమ్మమ్మలు నానమ్మలు ఎంత చక్కగా విసిరేవారు కదా. ఇప్పుడు ఇవి విసరడానికి కూడా అంత ఓపికగా ఉండదు. నిజంగా ఇప్పుడు మనం ఎంత సుఖపడుతున్నామో అన్ని రోగాలు అయితే వస్తున్నాయి కదా. చక్కగా వాళ్ళప్పుడు ఎంత కష్టపడ్డా సరే చాలా హెల్దీగా ఉండేవారు. నిజంగా ఆ రోజులే వేరండి. నాకైతే ఇలా విసురుతుంటే మళ్ళీ ఆ రోజులన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఒకవేళ మీరు తీసుకున్న మినుములు పొట్టువైనా సరే మీకు ఇలా విసురాయి అనేది అవైలబుల్లో లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా వేయించుకొని అలా మిక్సీ పట్టుకున్నా సరే బాగానే ఉంటాయి. కాకపోతే కొంచెం బ్లాకిష్ కలర్లో అయితే వస్తాయి. మీకు ఒకవేళ అలా ఇష్టం లేదు అనుకుంటే కనుక మినపగుండ్లను తీసుకొని అయినా ఇలా సున్నుండల్ని చేసుకోండి. చూడండి, ఇక్కడ నా మినుములు అయితే విసరడం అయిపోయాయి. మినుములు కాస్త మినపప్పు అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పునంతా కూడా చక్కగా చాటలోకి వేసుకొని నీట్గా పొట్టంతా కూడా పోయేంత వరకు అయితే చక్కగా ఇలా పొట్టును చెరుక్కోవాలి. చూడండి, ఇక్కడ మనకు పొట్టంతా కూడా పోయింది, పప్పు అయితే నీట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చెరిగిన పప్పునైతే ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పునైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్లయితే కనుక ఈ పప్పుని మిల్లు పట్టించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ పప్పు అనేది మరీ మెత్తగా పట్టుకున్నట్లయితే కనుక మనం తింటున్నప్పుడు నోటికి అంటుకున్నట్లుగా అవుతాయి కాబట్టి కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఇలా పట్టుకున్న దాన్ని అయితే ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పప్పును కూడా సేమ్ ఇదే విధంగా మిక్సీ జార్లో వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా అంతా కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి చల్లార్చి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని కూడా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, బియ్యం అనేది చక్కగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిలోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు మినప్పిండి ఇంకా బియ్యపిండి రెండు కూడా కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలి. చూసారు కదా, చక్కగా అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండిని వేరొక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ రెండు రకాలుగా సున్నుండలను అయితే చేస్తున్నాను. ఒకటి బెల్లంతో చేస్తున్నాను, ఇంకా ఒకటి చక్కెరతో అయితే చేస్తున్నాను. బెల్లం అనేది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా, అందుకే బెల్లం లడ్డూల్ని కొన్ని చేస్తున్నాను. ఇంకా కొంతమందికి బెల్లంతో చేసినవి అస్సలు నచ్చవు కాబట్టి చక్కెరతో అయితే చేస్తున్నాను. ఇలా రెండైతే చేసి చూపిస్తున్నాను. మీకు ఏవి నచ్చితే అవి చేసుకొని తినేయండి. చూడండి, ఇక్కడ నేను ఒక గిన్నెలోకి అయితే 2 గ్లాసుల వరకు పిండిని తీసుకున్నాను. మరొక గిన్నెలో ఉన్న పిండిని కూడా కొలుచుకుంటున్నాను. వీటిని మనం మినుములతో చేస్తాం కాబట్టి చక్కగా రోజుకొకటి తినడం వల్ల పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే చాలా ఆరోగ్యంగా ఉంటారు. చూడండి, ఇక్కడ ఈ పిండి అయితే నాకు 3 గ్లాసుల వరకు వచ్చింది. ఇప్పుడు ఒక దాంట్లోకి అయితే మనం చక్కెర పొడిని తీసుకుందాం. అంటే ముందుగానే నేను ఇక్కడ చక్కెరను అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ మినపప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడే చక్కెరని కూడా అందులో వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, ఒక గిన్నెలోకి 2 గ్లాసులు, ఒక గిన్నెలోకి 3 గ్లాసుల వరకు అయితే పిండిని తీసుకున్నాం కదా. ఇక్కడ నేనైతే చక్కెర లడ్డూలు ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే 3 గ్లాసుల పిండిలోకి అయితే 1.5 గ్లాస్ వరకు చక్కెర పొడిని వేసుకున్నాను. ఇప్పుడు మరొక దాంట్లోకి 3/4 గ్లాస్ వరకు బెల్లంని తురిమి వేసుకోవాలి.
ఇప్పుడు ముందైతే చక్కెర పొడి వేసుకున్న దాన్ని అయితే చక్కగా అంతా కూడా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. బెల్లం వేసుకున్న పిండిని ఆ బెల్లం అంతా కూడా పిండిలో కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందైతే బెల్లం సున్నుండల్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి వేడి చేసుకున్న నెయ్యిని అయితే పోసుకుందాం. లడ్డూల్లోకి నెయ్యి అనేది చాలా బాగుంటుంది. కొంతమందికి నెయ్యి అనేది ఇష్టం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు నూనెని బాగా వేడి చేసుకుని అయితే పోసుకోవాలి. అలాగే నేనైతే ఇందులోకి గోరువెచ్చని నెయ్యిని పోసుకున్నాను. ఎందుకంటే వీటిని మనం బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆల్రెడీ తడిగా ఉంటాయి కాబట్టి మనకి ఇవి చేసుకోవడానికి ఈజీగా వస్తాయని చెప్పేసి అలా వేసుకున్నాను. అదే చక్కెర లడ్డూల్లోకి అయితే బాగా కాచిన నెయ్యిని వేడివేడిగా ఉన్నప్పుడే పోసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా ఇందులో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అయితే చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీకు నచ్చిన సైజులో అయితే లడ్డూల్ని చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీడియం సైజుగా చేసుకున్నాను. ఇలా అన్ని కూడా చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు చక్కెర సున్నుండలను అయితే చేసుకుందాం. మనం ముందుగానే చక్కెర పొడి కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అందులోకి అయితే బాగా కాచుకున్న నెయ్యిని వేసుకొని ఒకసారి స్పూన్తో అయితే ఇలా కలుపుకోండి. ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది. కొంచెం చల్లారిన తర్వాత చక్కగా ఇలా చేయితో బాగా కలిసేలాగా అయితే కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చెప్పాను కదా నేను మీకు ముందే, మీకు నచ్చిన సైజులో లడ్డూలు అయితే తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే చిన్నగా అయినా చేసుకోవచ్చు, ఇంకా పెద్దగా అయినా చేసుకోవచ్చు. చక్కగా అన్ని కూడా ఇదే విధంగా అయితే తయారు చేసుకున్న తర్వాత మనం ఇందులో వేడి నెయ్యిని పోసుకున్నాం కాబట్టి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఇవి 20 రోజుల నుంచి నెల రోజుల పాటు అయితే నిల్వ ఉంటాయి. చూసారు కదా, ఎంతో హెల్దీ అయిన 2 రకాల సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.